నంద్యాల జిల్లా ఆలగడ్డలో గంగుల కుటుంబానికి షాక్ తగిలింది. వైసీపీని వీడి కౌన్సిలర్ సుధామణి తన భర్త సుధాకర్ రెడ్డి టీడీపీలోకి చేరారు. కండువా కప్పి వారిని భూమా అఖిలప్రియ పార్టీలోకి ఆహ్వానించారు. ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది శూన్యమని భూమా అఖిలప్రియ అన్నారు. స్వచ్ఛందంగా తమపై నమ్మకంతో ఎంతో మంది టీడీపీలో చేరుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలోనే ప్రజాప్రతినిధులకు గౌరవం, విలువ, స్వేచ్ఛ లభిస్తున్నాయని భూమా అఖిలప్రియ వివరించారు. వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత ఆలగడ్డ పట్టణంలో ఏం చేసినారు అంటే, ప్రజలు ఎవరైనా ప్రశ్నించినా, మీడియా ప్రశ్నించినా వాళ్ళు చెప్పే సమాధానము దౌర్జన్యాలు, కబ్జాలు, దోపిడీలు, పంచాయతీలు. ఇవి కాకుండా ఆలగడ్డకి ఏమన్నా చేయగలిగినారా? తాగునీటి సమస్యను తీర్చగలిగినారా? టిట్కో ఇల్లు ఏదైతే మీరు ఇచ్చినారో అది కరెక్ట్గా ఉన్నాయా? స్థలాలు ఇంకా లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇటువంటి 100 పడకల హాస్పిటల్ ఏదైతే తీసుకురావాలో అది పక్క తాలూకాకు పంపించేసినారు. 50 పడకల హాస్పిటల్ కూడా న్యాయం చేయలేకపోయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసింది ఏంది అంటే సున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, మా నాయకత్వం మీద నమ్మకంతో ఎంతోమంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడము